గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ అకార్డింగ్ టు ది ఫుడ్ హ్యాబిట్స్ అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వేరు జంతువులు వేరు రకాలైనటువంటి ఆహార పదార్థాన్ని తీసుకుంటూ ఉంటాయి. ఆ ఆహార పదార్థాలు అవి తీసుకుంటున్న దాన్ని బట్టి యానిమల్స్ని డిఫరెంట్ క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. దాని మీద కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎటువంటి క్వశ్చన్స్ దీని మీద రావడానికి అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా డైజెషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక యానిమల్ సాధారణంగా ఒక ఫుడ్ తీసుకుంటూ ఉంటుంది. ఆ ఫుడ్ లోపల కాంప్లెక్స్ ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి, కాంప్లెక్స్ మెటీరియల్స్ ఉంటాయి. ఆ కాంప్లెక్స్ మెటీరియల్స్ని సింపుల్ సబ్స్టెన్సెస్ కింద మార్చడమే డైజెషన్. ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి ఇంటేక్ ఉంది కదండి, ఫుడ్ మెటీరియల్. ఆ ఫుడ్ మెటీరియల్ తీసుకున్నటువంటి దాన్ని బట్టి దాని యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఆధారపడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే the process of converting complex food particles into simpler substances in the presence of enzymes and acids secreted by different digestive organs is called as digestion. Based on this food taken, living organisms are classified into 5 categories. అంటే 5 కేటగిరీస్ కింద సాధారణంగా ఈ యానిమల్స్ని డివైడ్ చేస్తూ ఉంటారనమాట. ఆ 5 కేటగిరీలు ఏంటేంటి అని మీకు ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని మీద తప్పనిసరిగా డిఫరెంట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అందులో మీరు తప్పనిసరిగా దీన్ని గుర్తుంచుకోవాలి. దీనిలో యానిమల్స్ని ఎలా డివైడ్ చేస్తారంటే, ఫస్ట్ హెర్బివోర్స్ అంటారు. హెర్బివోర్స్. అలాగే రెండో దాన్ని కార్నివోర్స్ అంటారు, కార్నివోర్స్. అలాగే ఆమ్నివోర్స్. ఇవన్నీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే శాంగ్వివోరస్ యానిమల్స్. శాంగ్వివోర్స్ ఇలా డిఫరెంట్ యానిమల్స్ కింద వీటిని పిలుస్తూ ఉంటారన్నమాట. వీటిలో మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హెర్బివోర్స్. మొట్టమొదటి దీని గురించి మాట్లాడుకుందాం. హెర్బివోర్స్ ఆర్ నథింగ్ బట్ దే విల్ eat the plant and plant products. Those animals who eat the plants and plant products are called as herbivores. అంటే మొక్కల యొక్క శాఖీయ ఉత్పత్తుల్ని తీసుకుంటున్నటువంటి వాటిని, అంటే ఏవైతే మొక్కలు మరియు మొక్కల భాగాల్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయో వాటిని హెర్బివోర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆవులు, గేదెలు, మేకలు, గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ కూడా మొక్కలు తింటూ ఉంటాయి. అంటే గడ్డి తింటాయి, మొక్కలు తింటాయి, మొక్కల యొక్క ఆకులు, ఇలా మొక్కలకు సంబంధించినటువంటి ఆహారం మాత్రమే తింటాయి తప్ప మాంసాన్ని తినవు. అటువంటి యానిమల్స్ అన్నింటినీ కలిపి హెర్బివోర్స్ లేదా వీటిని తెలుగులో శాకాహారులు అని పిలుస్తారనమాట. శాకాహారులు అంటారు. ఈ శాకాహారులు అనేవి కేవలం మొక్కల్ని మరియు మొక్క అనుబంధమైనటువంటి పదార్థాలు మాత్రమే తింటూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ కౌ ఆవు, హార్స్ గుర్రం, గోట్ మేక, షీప్ గొర్రె, ఇలాంటివన్నీ కూడా హెర్బివోర్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ కార్నివోర్స్. కార్నివోర్స్ ఆర్ నథింగ్ బట్ ది యానిమల్స్ విచ్ ఈట్ ది ఫ్లెష్ ఆఫ్ ది యానిమల్స్, అదర్ యానిమల్స్. ఇతర జీవుల యొక్క మాంసాన్ని ఆహారంగా తీసుకుంటే అటువంటి జీవులని కార్నివోర్స్ లేదా మాంసాహారులు అని పిలుస్తారు. మాంసాహారులు అంటే మాంసాన్ని ఆహారంగా తీసుకునేటటువంటి జంతువులు అన్నమాట. ఎగ్జాంపుల్ లైన్ అంటే సింహం, మనకు తెలుసు కదండి. సింహం అనేది ఎప్పుడు కూడా మాంసం తింటూ ఉంటుంది. అలాగే పులి, అలాగే నక్క. ఓకే, ఇవన్నీ కూడా మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులు. అందువల్ల వీటిని కార్నివోర్స్ లేదా మాంసాహార జంతువులు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఆమ్నివోర్స్. ఈ ఆమ్నివోర్స్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే దే కెన్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆల్సో. అవి ప్లాంట్స్ని తింటాయి, ప్లాంట్ ప్రొడక్ట్స్ని తింటాయి. అలాగే యానిమల్స్ జరిగితే యానిమల్స్ యొక్క ఫ్లెష్ అంటే మాంసాన్ని కూడా తింటాయి అన్నమాట. అటువంటి వాటిని ఆమ్నివోర్స్ లేదా తెలుగులో సర్వభక్షకాలు అని పిలుస్తారు. సర్వభక్షకాలు అని పిలుస్తారు. సర్వభక్షకాలు అని ఏం పిలుస్తారండి? ప్లాంట్ ప్రొడక్ట్స్ని, యానిమల్ ప్రొడక్ట్స్ని కూడా తింటూ ఉంటే వాటిని సర్వభక్షకాలు అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ హ్యూమన్స్ అంటే మనుషులు, అలాగే క్రోస్ అంటే కాకులు,
అలాగే కాక్రోచెస్, బొద్దింకలు, ఇలా ఇవన్నీ కూడా ఏవైతే ప్లాంట్ ప్రొడక్ట్స్ని అండ్ యానిమల్ ప్రొడక్ట్స్ని కూడా తింటూ ఉంటాయో వాటిని సర్వభక్షకాలు లేదా ఆమ్నివోర్స్ అనిపిస్తుంది. అలాగే ఇంకొక యానిమల్ కూడా ఉంటుంది. అవేంటి అంటే వాటిని ఏమంటారంటే కెనబాలిజం అంటారు. ఏమంటారంటే తెలుగులో కూడా కెనబాలిజం. దీని పేరు ఏం పేరంటే కెనబాలిజం. కెనబాలిజం లేదా కెనబాలిజం. ఈ కెనబాలిజం అంటే అర్థం ఏంటంటే ది యానిమల్స్ కెన్ ఈట్ దేర్ ఓన్ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్. అంటే వాటి సొంత స్పీసీస్ సంబంధించినటువంటి యానిమల్స్ని తింటూ ఉంటే అటువంటి యానిమల్స్ని కెనబాలిజం అని పిలుస్తారు అన్నమాట. కెనబాలిజం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాము ఉందనుకోండి, స్నేక్. ఆ పాము, కొన్ని పాములు, అన్ని పాములు కాదు, కొన్ని పాములు ఏం చేస్తాయంటే తనకు సంబంధించినటువంటి జాతి ఏదైతే చిన్న పాము ఏదైనా కనిపించిందంటే దాని వెంటనే తినేస్తాయి. అది తన సొంత పిల్లైనా సరే తను తినేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి నేచర్ని కెనబాలిజం అంటారు. ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్ ఉన్నాయనుకోండి, పెద్ద ఫిషెస్ అనేవి చిన్న ఫిషెస్ని చంపి తినేస్తూ ఉంటాయి. ఆ విధంగా చేపలు చిన్న చేపలను తినేయడం, పాములు చిన్న పాముల్ని తినేయడం, ఇలాంటి దాన్ని అంతా కలిపి కెనబాలిజం అని పిలుస్తారు. అలాగే నెక్స్ట్ వన్ శాంగ్వివారస్ యానిమల్స్. శాంగ్వివారస్ యానిమల్స్ అంటే అర్థం ఏంటి అంటే తెలుగులో వీటిని రక్తాహార జంతువులు అంటారు అన్నమాట. రక్తాహార జంతువులు అంటే రక్తాన్ని ఆహారంగా తీసుకుంటున్నటువంటి జంతువుల్ని రక్తాహార జంతువులు అంటారు అన్నమాట. అంటే యానిమల్స్ విచ్ సక్స్ ఓన్లీ విత్ బ్లడ్, అంటే బ్లడ్ను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంటే వాటిని శాంగ్వివారస్ యానిమల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసిందే దోమ, అంటే మస్కిటో మనుషుల యొక్క రక్తాన్ని ఆహారంగా తీసుకుంటుంటుంది. సాధారణంగా ఫిమేల్ మస్కిటో మాత్రమే ఈ మనుషుల యొక్క రక్తాన్ని ఆహారంగా తీసుకుంటుంటుంది. మేల్ మస్కిటో మాత్రం ప్లాంట్స్ యొక్క జ్యూసెస్ని, అంటే ప్లాంట్స్ ఉంటాయి కదా మొక్కలు, ఆ మొక్కల యొక్క కాండంపై నుండి మొక్కల యొక్క కాండానికి సంబంధించినటువంటి జ్యూసెస్ని ఈ మేల్ మస్కిటోస్ తాగుతూ ఉంటాయి. కానీ ఫిమేల్ మస్కిటోస్ మాత్రం మ్యామల్స్ బ్లడ్, అంటే క్షీరదాల యొక్క బ్లడ్ని ఇవి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. అందువలన ఈ మస్కిటోస్ అన్నీ కూడా ఈ శాంగ్వివారస్ యానిమల్స్. అలాగే లీచ్ అంటే జలగలు చూడండి రక్తాన్ని తీసుకుంటూ ఉంటాయి కదా, ఆ జలగ కూడా కేవలం రక్తాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది. అలాగే కొన్ని బ్యాట్స్ ఉంటాయి, అంటే శాంగ్వివారస్ బ్యాట్స్ అంటారు వాటిని. అంటే అన్ని బ్యాట్స్ అలా ఉండవు, కానీ కేవలం ఈ శాంగ్వివారస్ బ్యాట్స్ మాత్రమే క్షీరదాల యొక్క రక్తాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇవి మనం సాధారణంగా కనిపిస్తున్నటువంటి బ్యాట్స్ కాదు. ఈ బ్యాట్స్ అంటే గబ్బిలాలు ఏమి సాధారణ గబ్బిలాలు ఏమి ఇలా రక్తాన్ని తీసుకోవు. కేవలం కొన్ని జాతులకు సంబంధించిన గబ్బిలాలు మాత్రమే ఈ రక్తాన్ని ఆహారంగా తీసుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా సాధారణంగా ఈ ఆహారాన్ని బట్టి, అంటే తీసుకుంటున్నటువంటి ఆహారాన్ని బట్టి జంతువుల్ని ఈ విధంగా 5 వర్గాల కింద వర్గీకరిస్తూ ఉంటారు. ఈ 5 వర్గాల నుంచి కూడా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఏ విధంగా వస్తాయంటే ఇంచుమించుగా ఎలా వస్తాయంటే ఒక యానిమల్ పేరిచ్చి ఇది ఏ విధమైనటువంటి ఆహార స్వభావాన్ని కలిగి ఉంటుంది, లేకపోతే క్రింది వాటిలో శాంగ్వివారస్ రక్తాహార జంతువు ఏది, లేదా క్రింది వాటిలో కెనబాలిజం ప్రదర్శించే జంతువు ఏది, లేదా కెనబాలిజం అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి సాధారణంగా డిఫరెంట్ ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంది. అందులో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఈ విధంగా చెప్పుకోవాలి. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ మిత్రులకు కూడా మన ఏకలవ్య వీడియోస్ని తప్పనిసరిగా షేర్ చేయండి, మెటీరియల్ షేర్ చేయండి. ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే 9949449941కి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి మీకు మెటీరియల్ PDF రూపంలో పంపిస్తుంటాను. అంతేకాకుండా ఎవరైనా గాంధీవం యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే ప్లేస్టోర్లోకి వెళ్ళి GANDEEVAM గాంధీవం అని టైప్ చేసి ఆ గాంధీవం యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో ఉన్నటువంటి ఫ్రీ కోర్సెస్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఆ విధంగా అన్ని ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందరూ దొరుకుతుంది. కాబట్టి మీ మిత్రులకు కూడా ఈ మన గాంధీవం గురించి ఏకలవ్య గురించి తెలియజేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.